హాయ్ అండి. ఆనియన్స్ పైన పేస్ట్ వేయండి. చూస్తే ఆశ్చర్యపోతారు. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఆనియన్‌ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ఆనియన్ ముక్కల్లో కొంచెం బేకింగ్ పౌడరు, అలానే మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండీ! అది ఏ పేస్ట్ అయినా పర్లేదు. ఇలా కొంచెం అయితే వేసేసుకొని ఇలా దీనిలో ఆనియన్స్‌లో పేస్ట్ అలానే బేకింగ్ పౌడర్ వేసాం కదండీ! స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఒక లిక్విడ్ లాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ లిక్విడ్‌ని ఏదైనా ఒక గ్లాసులోకి స్టోర్ చేసేసుకొని ఆ గ్లాసులో వాటర్‌ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్‌లో పోసుకొని నైట్ మనం గిన్నెలు కడిగేసిన తర్వాత కిచెన్ సింక్‌లో అలానే గ్యాస్ స్టవ్ దగ్గర ఫ్లోర్ మీద ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసి ఏదైనా కాటన్ క్లాత్‌తో ఇలా క్లీన్ చేసుకున్నామనుకోండి, దోమలు కానీ అలానే ఈగలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ రాకుండా ఉంటాయండి. బల్లులు బొద్దింకలు ఎక్కువగా ఎందుకు వస్తాయంటే ఎక్కువగా ఎంగిలివి మన కిచెన్ సింక్లో వేయటం వల్ల అవి వస్తాయి. కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.